ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ క్షేమమే కదా? మరి ఈరోజు ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అపోస్తులుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుంటున్నాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఒక తల్లికి 13 మంది పిల్లలు ఉన్నారంట. ఆఫ్రికా చీకటి ఖండానికి మిషనరీస్గా పంపించిందంట. 13 మందిని చంపేశారంట. ఆమెకున్న భారం ఏంటంటే ఇంకా పిల్లలుండి సేవకు పంపితే మేలు అననే బాధపడుతూ ఉంది. నిజంగా ఒక పక్క సియోను గుమ్మాలు కాలిపోతున్నాయి, సియోను కుమార్తెలు ప్రలాపిస్తున్నారు. నీకు ఆ భారం లేకపోతే ఎట్లా? యోసేపు ప్రపంచానికి ఆహారం పెట్టే స్థాయిలో ఉన్నాడు. తనకంటే పెద్దవారైన 10 మంది అన్నలు పీకుపోయిన మొహాలతో, ఎండిన డొక్కలతో, మరి ఆహారం లేక అలమటిస్తూ, మరి రాజు దయ కోసము ఖాళీ సంచులతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యో, నేనేమో రాజసింహాసనం మీద ఉన్నాను, అనేకులకు ఆహారం పెట్టే స్థాయిలో ఉన్నాను, నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, నా అన్నలు ఆకలితో అలమటిస్తున్నారు అని చెప్పానని దుఃఖముతో ఏడ్చటానికి గది వెతుక్కున్నాడంట యోసేపు. మరి నువ్వు ఎక్కడ స్థానం కోసం ఎదుగుతున్నావు? భోజనశాల దగ్గర, కమిటీలోనా, లేదంటే స్టేజీల మీదనా? మరి నశించిపోతున్న, ఆకలితో అలమటిస్తున్న వారి కొరకు ఈ లోకంలో చాలామంది ఎండిన డొక్కలతో చచ్చిపోతున్న ఎందరో ఉన్నారు. జీవవాక్యము లేక, సత్యవాక్యము వారికి అందక వారి హృదయాల్లో ఏడుస్తున్నారు. అలాంటి వారికి దేవుని ఉపదేశం కొరకు, ఖాళీ హృదయాలతో ఏడుస్తున్న వారి కొరకు నీవు ఎంత భారం కలిగి ఉన్నావు? యోసేపంట ఆ దేశములో పచ్చిక ఎక్కువగా ఉన్న గోషేను ప్రాంతాన్ని తన వారికి పంచి ఇచ్చాడంట. హల్లెలూయా. భారం కలిగి నీవు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. భారం ఎప్పుడొస్తుంది? నాకు అర్థమైన భాషలో చెప్తాను. ఒక స్త్రీ తన పురుషుడితో ఏకాంతంగా గడపకపోతే తన గర్భము రాదు. మరి ఏకాంతంగా గడిపితేనే ఆమెకి గర్భం వస్తుంది. ఏకాంతంగా గడపని స్త్రీకి గర్భం వచ్చే అవకాశమే లేదు. ఈరోజు నీవు దేవునితో ఏకాంతంగా గడపకుండా నీకు ఆ భారము రాదు. నువ్వు గర్భం ధరించవు, మరి ఆ ప్రసవ వేదన రాదు. మరి దేవుని కొరకు ఒక తరానికి జన్మనిచ్చే కృప నీకు అనుగ్రహించబడదు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బైబిల్ బాగా చదవండి. అర్థమైందా? దేవునికి స్తోత్రం అని చెప్పు. అర్థం కాలేదా? ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ తండ్రి, నాతో మాట్లాడు, నాకు నేర్పించు అని. మరి ఈరోజు ఒక స్త్రీ ఉంది, మందసం ఎత్తుకొని పోయినారన్న భారం ఆమెలో ఏ విధంగా ఉందో చూడండి. మందసము దేవుని మహిమకి, మందసము దేవుని ప్రభావానికి, మందసము దేవుని సన్నిధికి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఉన్నాడు అనటానికి నిదర్శనం మందసం. ఇంత మహిమ గల మందసాన్ని ఎత్తుకుపోతే ఆమె ప్రసవ గడియలు మొదలయ్యాయంట. అక్కడున్న మంత్రసానులందరూ కూడా నువ్వు భయపడొద్దు, ధైర్యంగా ఉండు అని అంటే వీళ్ళు ఓదారుస్తుండే లోపలే ఒక మగ శిశువుకి జన్మనిచ్చిందంట. భక్తి కలిగిన వారికి బలం ఇవ్వటానికి దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. అదే సమయంలో
ఈమెకి 3 వార్తలు ఆమె దగ్గరికి వచ్చాయి. ఒకటేమో నీ భర్త చనిపోయాడన్న దుర్వార్త, ఇంకొకటేమో నీకు కొడుకు పుట్టాడు అన్న సంతోషకరమైన వార్త, మూడోదేమో మందసాన్ని చెరపట్టి ఎత్తుకొని పోయారు అన్న వార్త వినింది. ఈ లోకములో ఏ స్త్రీకైనా కూడా మరి భర్త చనిపోయాడు అన్న దుఃఖము కంటే వేరే దుఃఖం ఇంకొకటి ఉండదు. ఏ స్త్రీకైనా కొడుకు పుట్టాడు అన్న సంతోషము కంటే ఆనందం ఇంకొకటి ఉండదు. అయితే ఆమె కొడుకు పుట్టాడన్నా భర్త చనిపోయాడన్నా లక్ష్య పెట్టలేదంట. మందసము ఎత్తుకొని పోయారు అని అంటే ఆ దుఃఖకరమైన వార్త ఈమెను గుండెలు పగిలేటట్లుగా చేసిందంట. లక్ష్య పెట్టలేదంట ఈమె భర్త చనిపోయినాడన్నా కొడుకు పుట్టాడన్న. ఆ పుట్టిన కొడుక్కి వెంటనే ఏమని చెప్పిందంట, అయ్యో ప్రభావము వెళ్ళిపోయింది. గుండెలు పగిలేలా ఏడ్చి ప్రభావము ఈ కాబోతు అనని వాడికి పేరు పెట్టి ఈమె చనిపోయిందంట. నిజంగా దేవుని మహిమ ప్రభావము, దేవుని సన్నిధి సంఘములో లేకపోతే ప్రమాదం అన్న సంగతి ఆమెకు అర్థమైంది. ఆమె గుండెల్లో ఎంతగా దేవుని మందసం పెనవేసుకొని పోయిందో ఒకసారి మనము అర్థం చేసుకోవచ్చు. నీ ప్రాణం ఎవరితో పెనివేయబడింది? ఇజ్రాయేలీల గుండెల నిండా దేవుని మందసము, దేవుని మహిమ నిండి ఉండాలన్న దేవుని యొక్క కోరిక. నీ లోపల ఒక భారం మొదలవ్వాలి అంటే నువ్వు దేవునితో ఏకాంతంగా గడపాలి. హల్లెలూయా. ప్రసవ వేదన లేకపోతే ఒక తరానికి నువ్వు జన్మనిచ్చే ఛాన్సే లేదు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. మొర్దుకై అంట గోనె పట్ట కట్టుకొని అంతఃపురం ముందు తిరుగుతున్నాడు అంట. ఎస్తేరుతో అంటున్నాడు, ఏ ఎస్తేర్, నువ్వు రాణిని కదా, తప్పించుకోగలని అనుకుంటున్నావేమో. యూదులకు సహాయము ఇంకొక దిక్కు నుండి వస్తుంది. నీవు నీ కుటుంబపు వారు నాశనం అవుతారు, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు మౌనంగా ఉంటున్నావు అంటున్నాడు. యూదుల రేపు సాయంత్రానికి 127 సంస్థానాల్లో యూదుల మెడ మీద కత్తి ఉంది. వాళ్ళని చంపబడుతున్నారు. వాళ్ళని రక్షించాలన్న మరి ఆతురత మొర్దుకైని మంచి బట్టలు వేసుకొని ఇవ్వలేదు. ఇంట్లో కుదురుగా కూర్చొనివ్వలేదు. గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద పోసుకొని ఏడుస్తున్నాడు. ఏం తప్పు చేసింది ఎస్తేర్ అంట మౌనంగా ఉందంట. తర్వాత ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఆ భారముతో యూదురాలనని తెలిస్తే రాజు చంపేస్తాడని తెలిసినా కూడా ధైర్యంగా వెళ్ళి తన వారిని రక్షించమని రాజుగారిని అడిగింది. రాజుగారి దగ్గర మరి శాసనాన్ని మార్చి మరి తన వారందరినీ మరణము నుండి ఆమె విడిపించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు పనిచేసే చోట, నువ్వు ఉంటున్న స్థలములో, నీ రక్త సంబంధికులలో, నీ ఇంట్లో ఉండే వాళ్ళలో ఎంతమంది మరి నాశనానికి గురవుతున్నారో తెలుసా? నరకానికి పాత్రులుగా ఉంటున్నారో తెలుసా? ఎంతమంది వ్యసనాల్లో కొట్టుమిట్టాడుతున్నారో తెలుసా? నిజంగా వారి పట్ల నీకు భారం ఉందా? దేవుణ్ణి పోలి నడుచుకోండి అని చెప్పానని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు ఏ విధంగా ఉన్నాడంట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయము మరి 7వ వచనాన్ని మనం చదువుకుంటే, యేసయ్య అంట శరీరధారి అయ్యున్న దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు మరి సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడంట. నిజంగా నువ్వు దేవుని బిడ్డవేనా? దేవుని పరిచర్య గురించిన భారం ఉందా?
నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేసే మరి మరి కృపను కలిగి ఉన్నావా? నిజంగా దేవునితో నువ్వు ఏకాంతంగా గడపకుంటే నీకు ఆ భారము రాదు. ఆ భారము రాలేదు అంటే ప్రసవ వేదన నీలో కలగదు. ప్రసవ వేదన కలగలేదు అంటే ఒక తరానికి జన్మనిచ్చే అవకాశమే నీకు లేదు. హల్లెలూయా. మరి ఈరోజు అలాంటి భారాన్ని మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు, మన బంధువుల కొరకు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.